అందరికీ నమస్కారం. ఫోటో వశీకరణానికి స్వాగతం. ఫోటో వశీకరణ అనేది చాలా ప్రాచీన కాలం నుంచి జరుగుతున్న గారడీ విద్యల్లో ఒక రకమైన విద్య. అయితే ఈ ఫోటో వశీకరణ అనేది ఎందుకు చేస్తారయా అంటే, ఎవరైనా సరే ఇంట్లో భార్యాభర్తలకు విరోధములు వచ్చి ఎవరి దారి వారు చూసుకున్నవారు, అలాగే కొంతకాలము సౌఖ్యంగా ఉండి సుఖ సంతోషాలను పంచుకొని విడిపోయి ఉన్నవారు, ఎవరి మీదైనా సరే వ్యామోహం ఉండి మనం చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలి అంటే వాళ్ళు మాట వినకపోతే వారి ఫోటోలు ఉంటే మనం వశీకరణ పద్ధతిలో వారిని మన దగ్గరికి చేర్చుకోవచ్చు. ఎంత మొండి ఘటోత్కచులైనా సరే, ఎంతటి మొండి వారైనా సరే, మూర్ఖులైనా సరే, ఖచ్చితంగా ఒక్కసారి ఫోటో వశీకరణ అనేది జరిగితే ఖచ్చితంగా వారు మీ కాళ్ళ దగ్గరలో మీ చెప్పు చేతుల్లో రాక తప్పదు. ఇది తథ్యం. అయితే దీనికి ఇద్దరివి ఫోటోలు ఉండాలి. ఎవరైతే కోరుకుంటున్నారో ఆ వ్యక్తి ఫోటో, అలాగే ఎవరైతే చేయిస్తున్నారో మీ ఫోటో, ఇద్దరి ఫోటోలు ఉంటే చాలు. కొన్ని విద్యలు ఉంటాయన్నమాట. కామమోహిని, భేతాళ, భైరవ, అఘోర, అఘోరి, అలాగే ఇంకొన్ని విద్యలు ఉంటాయి. అష్టగండ అని, మంత్రసిద్ధి అని, చాలా రకాల విద్యలు ఉంటాయన్నమాట. అయితే మీ నక్షత్ర జాతకములను బట్టి మీ పేర్ల మీద మీ నక్షత్ర జాతకములు చూసి తర్వాత ఏ విద్య అయితే మీకు సరిపోను ఉంటుందో, ఏ విద్య చేస్తే మీరిద్దరూ కలుస్తారో దాన్ని బట్టి చేస్తామన్నమాట. ఈ సమ్మక్క సారక్క జ్యోతిష్కాలయంని సంప్రదించండి. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే, ఎలాంటి స్థితిగతులున్నా సరే, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఉద్యోగ ఇబ్బందులు కానీ, వ్యాపార ఇబ్బందులు కానీ, గృహ ఇబ్బందులు కానీ, అలాగే ఈ వశీకరణ కానీ, అలాగే ఫోటో వశీకరణ చేయించుకొని వారు మరుగుమందు పెట్టి కూడా చాలా ఈజీగా మీ దగ్గరకు చేర్చుకోవచ్చు. మరుగుమందు పెట్టేసి మీ దగ్గర కాళ్ళ దగ్గర కుక్కలాగా పడుండేలాగా కూడా చేసుకోవచ్చమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.